have Mr. Sairam Yeruva from USA. He is the CEO of Chronisys Inc. We request Mr. Sairam to kindly come on to the dais for a talk. ఒకసారి చెప్పట్లతో సార్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి. సాయిరామ్ గారు ఆయన అమెరికా నుంచి వచ్చారు మనకు సందేశాన్ని ఇవ్వటానికని. హలో ఎవ్రీబడి. ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలన్న ఆశతో ఆకాంక్షతో ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల్లో ఒక మదర్ తెరీసా, సరోజినీ నాయుడు, కిరణ్ బేడి, అలాగే అబ్దుల్ కలాం, సివి రామన్ అండ్ బిల్ గేట్స్, స్టీవ్ జాబ్ అటువంటి గొప్ప వ్యక్తులుగా ఎదగబోతున్నట్లుగా మీరందరూ నాకు Are you all ready? Are you active? Are you powerful? Are you focused? Are you willing to? మీరు చాలా ఓపికగా వింటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, ఓకే? అది రాజమౌళి స్టోరీ కాదు, రియల్ స్టోరీ, ఓకే? దాని తర్వాత చదువులో మీరు ఎలా పైకి వెళ్ళటానికి కొన్ని పాయింట్స్ నాకు అనుకున్నవి నేను మీకు చెప్తాను. దట్స్ ఇట్, అంతకన్నా ఎక్కువేం లేదు, ఓకే? సో ద స్టోరీ స్టార్ట్స్. ఒక గుంటూరు అనే ఒక సిటీలో, ఆంధ్రాలో గుంటూరు అనే ఒక సిటీలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. జూలై 3న ఒక అబ్బాయి జన్మించాడు, ఓకే? ఆ ఊర్లో ఓన్లీ 7th క్లాస్ వరకే ఉంది ఆ స్కూల్లో, అది కూడా తెలుగు మీడియం, ఓకే? 7th క్లాస్ అయిన తర్వాత స్కూల్లో 8th, 9th, 10th చదవాలంటే పిల్లలందరూ ఎక్కడికో వెళ్ళాలి. సిటీ దాటాలంటే కనీసం 8-9 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊర్లో ఇంకొక దురదృష్టం ఏంటంటే 6th, 7thకి హిందీ చెప్పే టీచర్ లేదు ఆ ఊరు స్కూల్లో. అంటే 6th, 7th హిందీ చదవకుండానే నువ్వు 8thకి వెళ్ళిపోతావు, అంటే ఎగ్జామ్ చేస్తారు. 8thలో వెళ్ళిన తర్వాత నువ్వు 8th క్లాస్ హిందీ డైరెక్ట్గా స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళు ఏం నేర్చుకోకుండా నువ్వు డైరెక్ట్గా 8th క్లాస్ చదవాలి. సరే, అబ్బాయి 8th లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించి, సరే సిటీ వెళ్ళాలంటే ఆ ఊర్లో రోడ్లు భయంకరంగా ఉన్నాయి, మీకు తెలుసు కదా వెనకటి రోజులు ఎలా ఉంటుందో. సరే హాస్టల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి హాస్టల్కి వెళ్ళినాడు. హాస్టల్లో ఉన్నప్పుడు అప్పటి వరకు ఇంట్లో ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటూ హాస్టల్లోకి వెళ్ళేసరికి కొంచెం కష్టమైంది హాస్టల్లో ఫుడ్ తింటాం. అయినా తల్లిదండ్రులు, నువ్వు చదువుకోవాలంటే కష్టపడాల్సిందే, ఆ ఫుడ్ ఎలా ఉన్నా నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిందే అని చెప్పి సర్ది చెప్పిన తర్వాత సరే అని చదువు కంటిన్యూ చేశాడు. అప్పుడు ఆ అబ్బాయికి, అరే నాకు మా ఊర్లో 8th, 9th, 10th ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు కదా అన్న ఒక థాట్ తన మైండ్లో ఏర్పడింది. తన ఫ్రెండ్స్కి చెప్పుకున్నాడంట, నేను పెద్ద అయినాక మేబీ నేను స్కూల్ కట్టిస్తే బాగుంటుందేమో అన్నట్టు. సరే 8th, 9th, 10th అయిపోయింది, తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్. సో ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్, ఆ అబ్బాయిని నువ్వు తెలుగు మీడియం వరకు ఇప్పుడు చదివావు, ఇక్కడి నుంచి ఇంగ్లీష్ చదివితే బాగుంటుంది నీ భవిష్యత్తు అని చెప్పారంట. సో అబ్బాయి సరే వాళ్ళ తల్లిదండ్రుల మాట ప్రకారం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ ఒక గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అది ఎంఈసి గ్రూప్లో, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్సు. ఇంటర్మీడియట్ ఎలాగో కష్టపడి యావరేజ్గా ఫస్ట్ క్లాస్లో ముక్కి పాస్ అయ్యాడు. దాని తర్వాత ఒక కాలేజీ లెక్చరర్గా అవుదాం అనుకున్నాడంట అబ్బాయి, ఓకే? అదే టైంలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ వస్తే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేరడానికి ఒక అవకాశం వచ్చింది. కానీ వాళ్ళది వ్యవసాయదార కుటుంబం, డబ్బులు అంతంత మాత్రం. ఆ కాలేజీలో చేరడానికి డబ్బులు 10,000 రూపాయల ఫీజు కట్టాల్సి వచ్చింది. కానీ అబ్బాయి దగ్గర, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫీజు కట్టడానికి ఉన్నాయి కానీ దానికి కావాల్సిన డొనేషన్ కట్టడానికి డబ్బులు లేవు. సో ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ ఊరిలో ఒక ఇండస్ట్రీ పర్సను, శ్రీనివాస్ అనే అతను, ఆ అబ్బాయికి నేను 10,000 రూపాయలు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పారంట. సో ద ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ఆ అబ్బాయి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేరాడు. సో బీఎస్సీ 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ బీఎస్సీలో ఉన్నప్పుడు
ఆ అబ్బాయికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అన్న ఒక ఆలోచన వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు. సో ఆ రోజు నుంచి రోజు ఇంగ్లీష్ పేపర్ కొనుక్కొని, హిందూ న్యూస్ పేపరు, జేబులో ఒక డిక్షనరీ పెట్టుకొని రోజు ఒక 5-10 పదాలు ఇంగ్లీష్ పేపర్లో నుంచి కొత్త పదాలు రాసుకొని, ఆ పదం ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ పదాన్ని వాడు ఎలా వాడాడు ఇంగ్లీష్ పేపర్లో, ఇంకొక పదాన్ని డిక్షనరీ వాడు ఎలా వాడాడు, అంటే ఒక వర్డ్కి 2 మీనింగ్, 2 సెంటెన్స్లు గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళాడు రోజు. అలా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 3 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్లో అతను మాట్లాడుతుంటే అందరూ ఎగతాళి చేసేవాళ్ళు, బటర్ ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు ఫస్ట్ రాదు కదా. 3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ కాలేజీ లెక్చరర్స్, టీచర్స్ ఆ అబ్బాయితో మాట్లాడాలంటే భయపడిపోయారు. చూడండి ఎలా మారిపోయిందో సిచ్యువేషను, రైట్? సో బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. దాని తర్వాత మాస్టర్స్ కోర్స్ 3 ఇయర్స్ చేరి, మాస్టర్స్ కోర్స్ చేసిన తర్వాత జాబ్కి వెళ్దాం అనుకున్న తరుణంలో బెంగళూరులో ఒక ప్రాజెక్ట్కి వెళ్తే ఆ ప్రాజెక్ట్ అంత నచ్చలేదు. సో ఇంకొక కంప్యూటర్ కోర్స్ చేసి మంచి ఉద్యోగం సంపాదిద్దామని అనుకున్నాడు. సో ఆ కోర్స్ చేయడానికి 35,000 రూపాయలు అవసరమైంది. ఇది 1997లో. ఆ రోజుల్లో 35,000 అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 20 lakhs అనుకోండి, అంత వాల్యూ, రైట్? సో ఆ 35,000 కోసం వాళ్ళ మదర్ గోల్డ్ తాకట్టు పెట్టి, ఈ కోర్సు నేను చేయాలంటున్నావు కాబట్టి ఇదిగో నువ్వు తీసుకెళ్ళి చదువుకో. ఆ 35,000 తీసుకొని అబ్బాయి ఆ కోర్సు జాయిన్ అయ్యి, ఆ జాయిన్ అవుతున్నప్పుడు నేను 35,000 తేవడానికి చాలా కష్టమైంది. మా మదర్ అంటే ఎలాగోలా తీసుకొచ్చారు గోల్డ్ పెట్టి. ఇంతకన్నా డబ్బులు తీసుకుని అన్నోళ్ళు చాలామంది ఉండుంటారు కదా ఈ దేశంలో. సో వీళ్ళకి నేను ఎలా హెల్ప్ చేయాలి అన్న ఆలోచనతో ఆ అబ్బాయి కంప్యూటర్ కోర్స్ చేస్తూ రోజు రాత్రి అంతా, నైట్ అంతా లాక్ చేసుకుని రూమ్లో నైట్ అంతా కూర్చొని ఆ పేపర్ల మీద రాసుకొని తను ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచన మొదలుపెట్టుకున్నాడు. సో ఆ విధంగా ట్రైనింగ్ మొదలుపెట్టి ట్రై చేస్తే ఫస్ట్ సక్సెస్ అవ్వలేదు. ఎవరికి ఏంటి పేపర్ల మీద చెప్తున్నాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు ఈడెవడని. సో తర్వాత ఇంకొక కంప్యూటర్ సాఫ్ట్వేర్ తీసుకొని ఆ విధంగా ట్రైనింగ్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు అది స్లోగా సక్సెస్ అయ్యింది. కానీ అతనికి డబ్బులు రావట్లేదు. పీపుల్ అయితే స్టూడెంట్స్ వస్తున్నారు కానీ నేర్చుకుంటున్నారు, కానీ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. సో అతను అప్పులు పాలయ్యాడు. ఇన్స్టిట్యూట్ పెట్టి కంప్యూటర్లు కొని ఇవన్నీ చేసి అప్పులు పాలైపోయి ఎంతసేపటికి అప్పులు తీరట్లేదు. కానీ స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. అందరూ ఇస్తామండి అంటున్నారు, జాబు రాగానే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి అబ్బాయికి ఫ్రెండ్ ఒక అతను, నీకు ఇక్కడ లాభం లేదు, నువ్వు యూఎస్ వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ అబ్బాయిని యూఎస్కి ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేపిస్తాడు. ఇతనే ఇంటర్వ్యూలు ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూ ఈజీగా అయిపోయి ఆ అబ్బాయి యూఎస్ సెలెక్ట్ అవుతాడు. యూఎస్ వెళ్ళే ముందు ఆ అబ్బాయి వాళ్ళ గ్రామంలో వాళ్ళందరూ అతనికి సన్మానం చేస్తారు. నువ్వు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చావు, మా ఊరి నుంచి మొట్టమొదటిగా నువ్వు యూఎస్ వెళ్తున్నావు, నీకు సన్మానం చేస్తామని సన్మానం చేస్తారు. ఇది 1997 డిసెంబర్ 16. ఆ సన్మానంలో అబ్బాయి, నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను, వెళ్ళిన తర్వాత ఈ ఊరిలో 8th, 9th, 10th క్లాస్ లేదు, నేను వెళ్ళిన తర్వాత ఈ ఊరిలో హై స్కూల్ కట్టిస్తాను అని ప్రామిస్ చేసి మంగమ్మ శపథంలాగా చేసి వెళ్తాడు యుఎస్. వెళ్ళిన 1 ఇయర్లో ఆ ఊరిలో హై స్కూల్ కట్టించి 8th, 9th, 10th క్లాస్ని తీసుకొస్తాడు. ఆ అబ్బాయే సాయిరామ్ ఏరువా, దట్స్ మీ. సో ఈ స్టోరీ చెప్పడానికి అర్థం ఏంటంటే, ఈ స్టోరీలో మీకు ఎంతమందికి ఎంత అర్థమైందో, ఎంతమంది ఎన్ని పాయింటర్స్ తీసుకున్నారో. ఇంకొకటి దానికి ముందు, ఆ స్కూల్ కట్టించడమే కాకుండా 2012 నుంచి ఇప్పటి వరకు అంటే 6 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రతిభ కలిగిన విద్యార్థులకి వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తూ కొంతమందిని ఫుల్గా చదివిస్తూ 1,300 మంది స్టూడెంట్స్కి ఈరోజు వరకు మేము హెల్ప్ చేస్తూ వచ్చాం. 1 crore రూపీస్ దాటింది ఈరోజు వరకు. ఓకే, స్టోరీలోకి వెనక్కి వెళ్దాం. మళ్ళీ కొన్ని పాయింటర్స్ తీసుకొని వద్దాం రియల్ లైఫ్లోకి. ఇక్కడ స్కాలర్షిప్స్ మేము చేయటం ఉద్దేశంలో రీజన్ ఎవరైనా చెప్పగలరా? ఎందుకు స్కాలర్షిప్స్ మేము ఇవ్వాలి అన్న థాట్ వచ్చింది? ఎవరైనా మైక్ ఇవ్వరా?
ఎందుకంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఉండవు, కట్టలేక ఫీజు కష్టపడుతుంటారు, కాబట్టి వాళ్ళు కట్టలేక ఉంటారు, కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రీ హరికిషన్ రెడ్డి. శ్రీహరి హరికిషన్ రెడ్డి. హరికిషన్ రెడ్డి. థ్యాంక్ యూ బడి. యు ఆర్ వెరీ స్మార్ట్ గై. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇంకా ఎవరైనా నేను ఎందుకు స్కాలర్షిప్స్ చేశాను? యా. బికాస్ మీకు డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందన్న పెయిన్ మీకు తెలుసు. సో అలా మీలాంటి పెయిన్ ఎవ్వరు పడకూడదనే ఉద్దేశంతో మీ స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఎక్సలెంట్, ఆసమ్, ఎక్స్ట్రాడినరీ. ఇంకెవరైనా? ఎనీవన్? వన్ లాస్ట్ ఛాన్స్. ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఆన్సర్. I will try my best. Yes, please, go ahead. Your family is very poor. You don't have money, and your mother and father work very hard, and you gave money for your study. For that, for you gave scholarship. Exactly. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇంకొంచెం క్లోజ్గా వస్తారేమో అని. బట్ ఎవ్రీ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఐ రియల్లీ అప్రిషియేట్. ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. కొంచెం డీటెయిల్, లిటిల్ బిట్. When you were very small, your father and mother were very poor, and they spent so much efforts, and they gave you money. So by this you saw others. By this you saw others people's pain. Means you saw yourself in yourself. Position. Very good. Awesome, buddy. Very good job. Excellent. మీరు చదువుకునే రోజుల్లో 10,000 అండ్ 30,000 వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారు కదా, అదే నాలాగా వేరే స్టూడెంట్స్ అలా తీసుకోకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు అంత అలా కష్టపడకూడదు, అంత బాధపడకూడదు అని చెప్పి మీరు స్కాలర్షిప్ ప్రొవైడ్. ఎగ్జాక్ట్లీ, అది నేను చూస్తున్న ఆన్సర్. యాక్చువల్గా నా స్టోరీలో మీకు చెప్పాను, నేను 10,000 రూపీస్ నాకు ఒకళ్ళు హెల్ప్ చేశారు అని. ఆ పాయింటర్ కోసం చూస్తున్నాను నేను. వెరీ గుడ్ జాబ్ బడి. అంటే అఫ్ కోర్స్ యూ ఆల్ డిడ్ గుడ్, ఎవ్రీబడి డిడ్ గుడ్ జాబ్. సో నాకు 1997లో ఒక అతను 10,000 రూపాయలు స్కాలర్షిప్గా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ నాకు దొరకకపోతే నా లైఫ్ ఏ డైరెక్షన్లో ఉండేది? దట్ ఈస్ ద థాట్ యూ హ్యావ్ టు థింక్. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనే వర్డ్ విన్నారా? గ్రాటిట్యూడ్ అంటే ఒక చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉండడం, అంటే టు బి గ్రేట్ఫుల్ అంటారు. అంటే నీకు ఎవరైనా సహాయం చేస్తే చేశాడులేవా, వాడు ఎప్పుడో చేశాడు, ఏమైంది, ఆయన దగ్గర డబ్బులున్నా ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ యాటిట్యూడ్. మనకి ఎవరైనా ఏ సమయంలోనైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మనం జీవితాంతం గుర్తుంచుకోవాలని మా నాన్న చెప్పారు. ఇంకొక విషయం, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక పాయింట్ పేరెంట్స్ గురించి మీరు గమనించాలి. ఇప్పుడు ఆ 10,000 ఇచ్చిన అతను మా నాన్నకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు కదా ఆబ్వియస్లీ. సో మా నాన్న వచ్చి మాకు ఇంట్లో చెప్పారు, హే పలానా శ్రీనివాస్ గారు నీ కాలేజ్ ఫీజుకి 10,000 ఇచ్చారా, నువ్వు ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకొని ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పారు. ఇది పేరెంట్స్ గమనించాలండి. ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు. మీకు ఎవరు సహాయం చేశారో వాళ్ళ యొక్క సహాయతను మీ పిల్లలకి చెప్పండి. పలానా వాళ్ళు, తప్పేం లేదు, ప్రతి ఒక్కళ్ళు సహాయం తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు రిచ్గా పుట్టరు ఈ దేశంలో. ఎవ్రీబడి వర్క్ హార్డ్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్. ఎవరో కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, బట్ వాళ్ళది 1% 2% ఉంటారు. మిగతా 98% హార్డ్ వర్క్తో పైకి రావాల్సిందే. మీరందరూ కూడా, ఐ కెన్ ఇమాజిన్, మీరందరూ రైతు కుటుంబంలో లేకపోతే మీ ఫాదర్స్ హార్డ్ వర్క్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తూ ఉండుంటారు, రైట్? సో మీరు తీసుకోవాల్సిన ఈరోజు ప్రతిజ్ఞ ఏంటంటే, నేను ఏదో ఒకటి సాధించాలి. హ్యావ్ ఎ గ్రేట్ ఎయిమ్. డాక్టర్ అబ్దుల్ కలాం గారు 4 పాయింట్లు చెప్పారు. ఎయిమ్ హై అంటే మీ యొక్క ఆలోచనలు, ఒక కోరికలు హైలో ఉండాలి, రైట్? గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఎయిమ్ హై. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి మీరు ఏమవ్వాలి అనుకున్నది మీరు ఒక పేపర్ మీద రాసుకొని మీ దేవుడి పట్టం ముందు పెట్టండి. పెడతారా? చేతులు ఎత్తండి, ఎంతమంది పెడతారు? ఓకే, వెరీ గుడ్.
ఏదైనా కోరుకోండి, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూడండి, ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళండి. ఫాలో యువర్ డ్రీమ్స్, ఫాలో యువర్ డ్రీమ్స్, ఫాలో యువర్ ప్యాషన్. మీరు ఏది అవ్వాలంటే అది. అందరూ డాక్టర్ కలెక్టర్ అంటారు, అది ఓల్డ్ కాలం. ఇప్పుడు జనరేషన్లో ఏది అవ్వాలనుకుంటే అది. ఐ వాంట్ టు బికమ్ ఎ పెయింటర్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. నేను 100 మందికి జాబులు ఇవ్వాలి. ఏది కావాలనుకుంటున్నారో ఆ ప్యాషన్ మీరు క్రియేట్ చేసుకొని దానికి కష్టపడుతూ వెళ్ళాలి. అది ఇంపార్టెంట్ థింగ్. కంటిన్యూస్ లెర్నింగ్. కంటిన్యూస్ లెర్నింగ్ అంటే మీరు ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి, ఏదో ఒక నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉండాలి. అంటే దానికోసం మీరు బుక్స్ ఫాలో అవ్వాలి. బుక్స్ చదవండి, బుక్స్ కొనండి. మీ పేరెంట్స్ని ఐఫోను, సెల్ ఫోను ఇవి అడిగే బదులు నాకు ఒక 10 పుస్తకాలు కొనిపెట్టండి అని మీ పేరెంట్స్ని పోరాడండి. ఎన్ని బుక్స్ చదివితే అంత నాలెడ్జ్ మీకు వస్తుంది. బుక్స్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ హ్యావ్. సో బిలీవ్ ఇన్ ద బుక్, డోంట్ బిలీవ్ ద వాట్సాప్, ఫేస్బుక్, ఆల్ దట్. అవన్నీ మీకు ఈ టైంలో అవసరం లేదు. అవసరం లేని వాటి గురించి అనవసరంగా టైం స్పెండ్ చేసి మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. మీరు ఈరోజు ఏమనుకుంటున్నారో, ఎలా కష్టపడుతున్నారో అలానే ఉంటుంది మీ ప్రతిఫలం. నేను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను 4 days బ్యాక్ యుఎస్ నుంచి ఇండియా వచ్చాను. వచ్చే దారిలో నేను ఒక ట్యాక్సీలో వస్తున్నాను. ట్యాక్సీలో వస్తున్నప్పుడు ట్యాక్సీ అబ్బాయితో నేను మాట్లాడుతున్నాను, జనరల్గా మాట్లాడుతూ ఉంటాను. బడి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను నెల్లూరు నుంచి మూవ్ అయ్యానండి హైదరాబాదు అన్నాడు. ఓకే, నువ్వేం చదివావు అని అడిగాను. ఇంటర్మీడియట్ చదివాను. మరి ఏమైన తర్వాత? ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంకా చదవలేదండి, నాకు ఎవరు గైడెన్స్ లేదు, చదవలేదు, అందుకని ఇప్పుడు కారు నడుపుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన ఉద్యోగం, ఇది ఎప్పుడు ఎవరు పిలుస్తారో తెలియదు, ఎంత డబ్బులు వస్తాయో తెలియదు. సో ఇంటర్మీడియట్తో అతను ఆగకుండా ఇంకొంచెం పై చదువులకు వెళ్ళుంటే అతని జీవితం ఇప్పుడు ఎలా ఉండేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. పుట్ ద ఇమాజినేషన్. మీరు ఏ స్థాయికి వెళ్ళాలనేది మీరు ఆలోచించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉందనుకోండి. ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుంది? 30 రూపీస్. సో ఈ వాటర్ బాటిల్లోంచి నేను వాటర్ పడేసి నేను గోల్డ్ పెట్టాను అనుకోండి ఇందులో, అప్పుడు ఈ బాటిల్ ఎంత కాస్ట్ ఉంటుంది? కొన్ని క్రోర్స్. గోల్డ్ తీసేసి డైమండ్స్ పెట్టాను అనుకోండి, మిలియన్స్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి ద వాల్యూ బాటిల్లో పెట్టిన కాంటెంటా? సో మీరు బాటిల్ అనుకుంటే యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు పుట్ ఇన్సైడ్ ద బాటిల్. మీరు ఏం వేసుకుంటారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఈరోజు డిసైడ్ చేసుకుంటున్నారు మీరు, మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేస్తారు, రైట్? ఇంకా 2-3 పాయింట్లు చెప్పి నేను ఎండ్ చేస్తాను. ఐ నో చాలామంది మాట్లాడాలి, మీరు చాలా ఓపిక్గా వింటున్నారు. ఐ నో యూ మే బీ హంగ్రీ ఆల్సో. నెక్స్ట్ పాయింట్, క్యాస్ట్. క్యాస్ట్ అంటే కులం, రైట్? సో ఒక రైటర్ చెప్పారు, ఇంటి లోపల కులం, ఇల్లు దాటితే మానవులం. ఐ విల్ రిపీట్, ఇంటి లోపల కులం, ఇల్లు దాటితే మానవులం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్లో చదువుతున్నప్పుడు మనం ఒక క్లాస్ గ్రూప్లో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. క్లాస్లో రకరకాల స్టూడెంట్స్, రకరకాల క్యాస్ట్లు, రకరకాల రిలీజియన్స్తో ఉంటారు. బట్ రిమెంబర్, వీఆర్ ఆల్ వన్ అండ్ సేమ్. మనం అందరం ఒకటే అన్న భావన చాలా ఇంపార్టెంట్ స్కూల్ డేస్లో. అది గమనించి మీరు పూరా, మీరు రిచ్చా, మీ నాన్నదా, మీ అమ్మ ఇదా, మీ ఇదా, ఈ ఆలోచనలన్నిటికీ స్వస్తి చెప్పి మనందరము విద్యార్థులం, మనందరము మన భావ్య భారతదేశానికి కష్టపడుతున్న విద్యార్థులము అనే థాట్ని మీరు ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఫాలో. వితౌట్ క్యాస్ట్ యూ షుడ్ ట్రీట్ ఎవ్రీబడి ఇన్ ఈక్వల్ మేనర్. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్. మనం ఎప్పుడు ఎలా అనుకుంటామంటే, అమ్మో ఈ ఎగ్జామ్ రాయలేమేమో, నేను చదివాను కానీ నాకు గుర్తుండదబ్బా, ఎలా రాయాలి ఇది, నేను అసలు చాలా వీక్. సో దిస్ ఈజ్ ద నెగటివ్ కండిషనింగ్ టు ద బ్రెయిన్ అంటారు. అంటే మనం మైండ్కి ఎలా నెగిటివ్ థాట్స్ ఇస్తే ఆ నెగిటివ్ థాట్సే ఫ్లో అవుతాయి బాడీకి. అందుకని సైకాలజీ ప్రకారం మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. నేను ఎగ్జామ్ రాయగలను, ఐ కెన్ రైట్ ద డ్యామ్ ఎగ్జామ్. ఎగ్జామ్లో ఏముంది? ఐ కెన్ రైట్, ఐ కెన్ డూ వెల్, ఐఎమ్ పవర్ఫుల్, ఐ కెన్ డూ ఇట్. ఆ డూ ఇట్ అనే పాజిటివ్ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోవాలి. వాళ్ళెవరికో మార్కులు వస్తున్నాయి,
మనకెందుకు రావట్లేదు అంటే మనం ఫోకస్ చేయట్లేదు అని అర్థం. సో పుట్ ద ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. మీకు చదువు తప్ప మీకు వేరే పనేం లేదు, రైట్? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం స్కూల్కి పంపిస్తున్నారు. సో ఫోకస్ ఆన్ దాట్. మీకు వేరే పనులతో సంబంధం లేదు, రైట్? సో పుట్ ద కంప్లీట్ ఫోకస్ అండ్ థింక్ పాజిటివిటీ. నేను చదవగలను, నేను రాయగలను, నేను అవ్వగలను, ఐ కెన్ అనే యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అలా లేకపోతే అమ్మో నేను అంత అవ్వగలనేమో, అవ్వలేనేమో, నాకు అంత శక్తి లేదేమో అలా అనుకుంటే ఎవరు ముందుకెళ్ళలేరు. ఎవరైనా సక్సెస్ అయిన పీపుల్ని మీరు చూసుకుంటే అందరూ జీరోతో స్టార్ట్ అయిన వాళ్ళే. బట్ దే హ్యావ్ పుట్ హార్డ్ వర్క్, దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు బికమ్ సక్సెస్ఫుల్, రైట్? అదొకటి గుర్తుంచుకోండి. ఇంకొకటి లాస్ట్లోకి వచ్చేసాను, ఫ్యూ పాయింట్స్. అమెరికాలో ఒక రిచెస్ట్ పర్సను ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాడంట. ఆ స్కీమ్ ఏంటంటే రోజుకి అతను చాలా బిలియన్స్ అంటే బిలియన్స్ ఉన్నది, లైక్ బిల్ గేట్స్ లాగా అనుకోండి. ఓకే, తెలుసు కదా బిల్ గేట్స్ అందరికీ. రోజుకి $86,400 నీ అకౌంట్లో వేస్తాడు. రియల్ జరిగిన స్టోరీ. ఓకే, ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆర్ ప్రతి ఒక్క మనిషికి $86,400 నీ అకౌంట్లో పడిపోతాయి రోజు. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటాయి నీ అకౌంట్లో. ఈ లోపు నువ్వు ఏమైనా ఖర్చు పెట్టుకో, కానీ నీకే ఖర్చు పెట్టుకోవాలి. ఒక 2-3 చెప్పండి ఎలా ఖర్చు పెడతారో. అది నీకే వాడాలి, నువ్వు ఇంకెవరికి ఇవ్వకూడదు. ఏవైనా కొనుక్కోవచ్చు, నీవు ఇష్టం వచ్చిన ఎనీథింగ్ యూ కెన్ బై. సో ఆ ఆపర్చునిటీ నీకు వస్తే నువ్వు ఎలా ఖర్చు పెడతావు, ఎంత ఖర్చు పెడతావు? నేను ఆ ఆపర్చునిటీ నాకు వస్తే నేను సైకిల్ కొనుక్కుంటా, నాకు ఇష్టమైన పనులన్నీ చేస్తాను. అవసరమైతే నేను వేరే ఊళ్ళకి టూర్లకి నా ఫ్రెండ్స్ని పిలుచుకొని వెళ్తాను. నీకే వాడాలి జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఒక్కనే టూర్ వెళ్ళి వస్తాను. ఎంత వాడుకుంటావు అందులో? $86,400 లేకపోతే రూపాయలు అనుకోండి, మీకు ఈజీగా ఉంటే ఏదైనా డాలర్, రూపీ, వాటెవర్. నీకు రోజుకి $86,400 కానీ డాలర్లు కానీ పౌండ్లు కానీ ఏదో ఒకటి మీకు వచ్చిన అర్థమైంది. ఎంత వాడతావు అందులో? రోజుకి 1000 వాడతా. నువ్వు వాడకపోతే నెక్స్ట్ డే ఎగిరిపోతాయి అకౌంట్లో నుంచి, ఇంకొండవు. అయితే ఎంత వాడతావు? అంతా ఒక రోజే ఖర్చు పెట్టాలంటే కాదు, ఎవరికి. నీకు ఇచ్చిన డబ్బులు వెళ్ళిపోతాయి అకౌంట్లో నుంచి. సరే సార్, రోజు ఖర్చు పెట్టేస్తా. ఎంత ఖర్చు పెడతావు? కంప్యూటర్ కొనేస్తా. మొత్తం కంప్లీట్ చేస్తావా? మొత్తం కంప్లీట్ చేస్తా. ఓకే, ఆల్రైట్. నెక్స్ట్, ఎనీబడి ఎల్స్? I'll buy valuable things and I'll give that valuable things to the poor. No, you can't give to the poor. The rule is you should use for yourself. I am buying and I am giving to them, no? I am not using that money, no? I am buying and I am giving to them. Okay, fine. So, ఎంత మనీ వాడతావు? I may use 80,000 and 6,000 for him and I'll give again. అది వెళ్ళిపోతుంది నీ అకౌంట్లో తీసి. Okay, it may go. No problem for me. So you use $80,000. Okay. Okay. One more person. ఇంకెవరైనా మాట్లాడతారా? Okay. You want to talk? Okay. I'll use it for my education without troubling my parents. Awesome. Very good. So how much do you use? If first I will pay my school fees. Okay, fine. How much? How much do you use out of 86,400 rupees or dollars? How much are you planning to use? If you don't use, you know it will be gone by morning. 72,000 only I'll use, sir. 72,000. Yes. Okay. Enduku alekka 72,000? Because my school fees is that much only. Awesome. All right. Thank you. Very beautiful. All right.
సో ఇప్పుడు ఈ 86,400 అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒక రోజులో 24 గంటలు 60 నిమిషాలు 60 సెకండ్లు. 24 × 60 × 60 ఈజ్ నథింగ్ బట్ 86,400 సెకండ్స్. అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్? అంటే మీ రోజులో మీకు 86,400 సెకండ్లు ఉన్నాయి. అవి మీ టైము, మీ డబ్బులు. దాన్ని ఎలా వాడాలి అనేది మీ ఆలోచన. అర్థమైందా లాజిక్? బాగుందా? సో యూ నౌ నో ద వాల్యూ ఆఫ్ యువర్ టైమ్. యువర్ టైమ్ ఈజ్ మనీ అనేది అందుకే. మీరు ఎంత వాడతారు? ఇతను 80,000 అన్నాడు, ఇంకొక అమ్మాయి 85,000 అంది, ఇంకొక అమ్మాయి 72,000 అంది. అంటే వెరీ క్లోజ్ టు 90 to 95% మీరు వాడతాననే అన్నారు. ఎందుకంటే వాడకపోతే ఇంకొకళ్ళు రేపు పొద్దున కల్లా మాయమవుతుందని చెప్పాం. అంటే డబ్బులు కాబట్టి నేను వాడతాను. అదే నా టైం అయితే వాడనా? సో ఆలోచించండి. గివ్ ఏ థాట్ టు యువర్ సెల్ఫ్. టైమ్ ఈజ్ ఆఫ్ మనీ అన్న కాన్సెప్ట్ అందుకే వచ్చింది. సో మీరు మీకు ఇచ్చిన దేవుడిచ్చిన అద్భుతమైన 86,400 రూపాయలని ఆరు సెకండ్ని మీరు ఎంత పాజిటివ్గా, ఎంత కన్స్ట్రక్టివ్గా వాడతారు అనే దాన్ని బట్టి మీ జీవితం టర్న్ అవుతుంది. ఓకే? మనం బతకాలి అనుకోవటం ఆశ, 10 మంది బతకాలి అనుకోవటం ఆశయం. ఆశ మనిషిని బతికేలాగా చేస్తుంది, ఆశయం మనిషిని చావే లేకుండా చేస్తుంది. మీ వల్ల 10 మంది బతకాలి, మీరు 10 మందికి హెల్ప్ చేయాలి. వీచే గాలి, పారే నీరు, చదివే ప్రతి విద్యార్థిని ఆగిపోకూడదు. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చేసిన మేలును గుర్తుపెట్టుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను మీకు, మీ నాన్నగారికి, మీకు సహాయం చేసిన శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలండి. అలానే ఒక్కసారి మన తల్లిదండ్రులకు సహాయం చేసిన వాళ్ళందరికీ, మన జీవితంలో మనకి సహాయం చేసిన వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పడంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఐఎమ్ సారీ గైస్, నాకు ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వరరావు గారికి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన లేకపోతే నేను మీ దగ్గరికి వచ్చే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నాకు తను ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, నీకు చెప్పడం, పీపుల్తో మాట్లాడటం ఇంట్రెస్ట్ అని చెప్పి నాకు ఇక్కడ మీకోసం ½ అన్ అవర్ అరేంజ్ చేశారు. అలానే ధ్యాన విద్యార్థి కార్యక్రమం అరేంజ్ చేస్తున్న అందరూ వాలంటీర్లకి, ఆర్గనైజర్లకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్, యూత్, ఇగ్నైటెడ్ మైండ్స్ ఆఫ్ ద యూత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ రిసోర్స్ ఆన్ ద ఎర్త్, అబౌవ్ ద ఎర్త్, అండర్ ద ఎర్త్ అన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. సో మీ పవర్ ఏంటో చూపించండి. ద యూత్, షో యువర్ పవర్ అండ్ మేక్ అవర్ కంట్రీ ఫీల్ proud of our India. Okay, thank you once again.